అందరికీ నమస్కారం. కథ చెప్తా ఛానల్కి స్వాగతం. తింటే గారెలే తినాలి, వింటే భారతమే వినాలి అని తెలుగులో ఒక సామెత ఉంది. మీరు వింటున్నది మహాభారత కథలు. మహాభారతం పంచమ వేదంగా పరిగణింపబడుతుంది. మరి మహాభారత కథలు వినేద్దామా? ఈ ఎపిసోడ్లో సుభద్ర అర్జునులకు వివాహం ఎలా జరిగింది, కాండవవన దహనం మరియు ద్రౌపది వస్త్రాభరణం గురించి చెప్పుకుందాం. అర్జునుడు తీర్థయాత్రలు చేసుకుంటూ అనేక ప్రదేశాలు తిరిగి ద్వారక సమీపానికి చేరుకున్నాడు. ఈ వర్తమానం శ్రీకృష్ణుడికి తెలిసి వెంటనే అతనికి ఎదురు వెళ్ళాడు. కృష్ణునికి సుభద్ర అనే చెల్లెలు ఉంది. ఆమెకు తగిన భర్త అర్జునుడే అన్న సంగతి కృష్ణుడికి తెలుసు. అయితే అతని అన్న అయిన బలరాముడికి ఈ సంబంధం ఇష్టం లేదు. కాగా కృష్ణార్జునులు కలిసి ఒక తంత్రం పన్నారు. అర్జునుడు సన్యాసి వేషంతో రైవతకాద్రిలో దిగి మకాం చేశాడు. అతని కీర్తి ఆ ప్రాంతమంతటా ప్రచారమై బలరాముని వరకు పోయింది. బలరాముడికి సాధువులంటే భక్తి గౌరవాలు ఎక్కువ కనుక సపరివారంగా వచ్చి ఆ సన్యాసిని తోడ్కుపోయి తన ఉద్యానవనంలో ఆయనకు సౌకర్యమైన చక్కటి బస ఏర్పరిచాడు. అప్పుడు ఆ సన్యాసి చాతుర్మాస వ్రతం పట్టాడు. ఆయన సేవకు శుశ్రూషకు బలరాముడు సుభద్రనే నియమించాడు. సన్యాసుల్ని నమ్మరాదు, సుభద్రను నియమించవద్దు సుమా అని శ్రీకృష్ణుడు అన్నతో చెప్పాడు. ఆయన సాధు భక్తి గల బలరాముడు ఆ మాట వినలేదు. సుభద్ర సన్యాసికి పరిచర్య చేస్తూ ఉండగా ఇద్దరి మధ్యని పరిచయం దినదిన అభివృద్ధి పొందింది. ఆమె అర్జునుణ్ణి ఎన్నో విధాల మెచ్చుకుంటూ వారి ప్రసంగాలలో వెల్లడించింది. అప్పుడు నేనే అర్జునుణ్ణి అంటూ రహస్యం చెప్పేశాడు సన్యాసి వేషంలో ఉన్న అర్జునుడు. సుభద్రకు చాలా ఆనందం కలిగింది. ఆమె తన మనోభిష్టాన్ని అన్న అయిన శ్రీకృష్ణునికి తెలుపగా శ్రీకృష్ణుడు వారి రహస్య వివాహానికి ఏర్పాటు చేశాడు. ఆ ప్రకారం అర్జునుడు ఒక రథం పైన సుభద్రను కూర్చోపెట్టుకొని ఇంద్రప్రస్థానికి దారితీశాడు. ఈ సంగతి తెలిసి బలరాముడు కుపితుడై అర్జునుని ఎదుర్కొన్నాడు. వారి మధ్య గొప్ప యుద్ధం జరిగింది. ఆ సమయంలో శ్రీకృష్ణుడు వచ్చి అన్నను సమాధానపరిచి సుభద్ర అర్జునులకు వైభవంగా పెళ్లి జరిపించాడు. ఈ సుభద్రకు పుట్టినవాడే భారత వీరాగ్రేసురుడైన అభిమన్యుడు. ఆ తర్వాత ఒకప్పుడు గ్రీష్మకాలంలో కృష్ణార్జునులిద్దరూ వనవిహారం బయలుదేరారు. పోయి కాండవ వనం సమీపానికి చేరుకున్నారు. అక్కడ వారు సుఖావిష్టులై ఉండగా ఒక వృద్ధ బ్రాహ్మణుడు వచ్చి, మీరెవరో మహానుభావులలాగా ఉన్నారు, నేను చాలా ఆకలి బాధతో వచ్చాను, తీరుస్తాను అని మీరు మాట ఇస్తే నా కథ చెబుతాను అన్నాడు. వెంటనే అర్జునుడు, చెప్పవయ్య బ్రాహ్మడా, నేనుండగా నీకేం భయం అన్నాడు ధీమాగా. ఈ మాట చెవి వినపడగానే వృద్ధుని రూపంలో ఉన్న అగ్నిదేవుడు ఇలా చెప్పాడు, నేనే అగ్నిని. లోగడ శ్వేతకి అనే రాజు లెక్కలేనన్ని యాగాలు చేశాడు. ఆయన చేసిన యాగాలు ఎన్ని అని లెక్క చెప్పాలంటే వినండి. వాటిలో పాల్గొన్న బ్రాహ్మణులకు పొగ వల్ల నేత్ర రోగాలు వచ్చినాయి. హోమం చేసిన నెయ్యి తాగి నాకు కడుపు నొప్పి పట్టుకుంది. ఈ బాధ వదుల్చుకోవడం ఎలాగా అని బ్రహ్మదేవుణ్ణి ప్రశ్నిస్తే, కాండవ వనాన్ని దహించవయ్యా, నీ రోగం ఇట్టే నయమవుతుంది అని అన్నాడు. నేను ఎన్నోసార్లు ప్రయత్నం చేశాను, కానీ ఆ వనానికి అధిపతి అయిన దేవేంద్రుడు వర్షం కురిపించడం వల్ల ఆటంకం కలిగి నా కోరిక నెరవేర్చుకోలేకపోయాను. ఈ సంగతి మళ్ళీ పోయి బ్రహ్మతో చెప్పుకునేసరికి ఆయన, త్వరలోనే కృష్ణ అర్జునులు ఆ వనానికి రాబోతున్నారు. అప్పుడు వారికి నీ సంగతి వినిపించి సహాయం కోరుకో, వారు తప్పక నెరవేరుస్తారు అని సలహా చెప్పాడు. అలానే మీరు దయచేశారు, నా కోరిక తీర్చాలి అని ప్రార్థించాడు. మాట తప్పడానికి మనస్కరించక అర్జునుడు, బాగానే ఉంది, మరిప్పుడు మా వద్ద ఆయుధాలు లేవే అన్నాడు. అప్పుడు అగ్ని వరుణదేవుని వేడుకోగా వరుణుడు వచ్చి అర్జునుడికి అక్షయ తూరినము, దివ్యరథము, కృష్ణునికి చక్రము, కౌమోదికి అనే గద సమర్పించాడు. ఈ పరికరాలతో కృష్ణార్జునులు ఒక పక్షం రోజులు కాపలా కాస్తూ ఉండగా అగ్నిదేవుడు కాండవవనం దహించి తన కోరిక సఫలం చేసుకున్నాడు. కొంతకాలమైన తరువాత దుర్యోధనుడు పిలిపించగా పంచపాండవులు ద్రౌపదితో సహా హస్తినాపురం చేరుకున్నారు. చాలా కాలానికి కంటపడిన ద్రౌపది గాంధారితో ముచ్చటిస్తూ ఉండగా ప్రాతికామి అనేవాడు అక్కడికి వచ్చి, ధర్మరాజు నిన్ను పందెంలో ఓడిపోయాడు, మా కౌరమేశ్వరుడు నిన్ను రమ్మంటున్నారు, రా వెంటనే అంటూ ద్రౌపదిని పిలిచాడు. అందుకు ద్రౌపది నివ్వెరపడి, అబ్బాయ్, ధర్మరాజు తను ఓడిన తరువాత నన్ను ఓడినాడా, ఓడక ముందే నన్ను ఓడినాడా అని ప్రశ్నించింది.
వాడు బదులు చెప్పకుండానే ఆమెను రమ్మని తొందర చేసి సభకు తీసుకుపోయాడు. ఆ నిండు సభలో ఆమె నిలబడింది. అలా నిలిచిన ద్రౌపదిని సభ మధ్యకు ఈడ్చుకురమ్మని దుర్యోధనుడు ఆజ్ఞాపించాడు. ఆజ్ఞ ప్రకారం దుశ్శాసనుడు వెంటనే ఆమె కొప్పు పట్టి లాగాడు. అంతటి గొప్ప సభలో అందరూ తెల్లపోయి చూస్తున్నారే కానీ ఒక్కరు కూడా కిక్కురుమనలేదు. నీచ మనస్కుడైన దుర్యోధనుడు అంతటితో ఆగలేదు. చూస్తావేం అని సంజ్ఞ చేశాడు దుశ్శాసనుడికి. అలా చేయడమే తడవుగా దుశ్శాసనుడు ఆమె కట్టుకున్న వస్త్రాలు లాగేయచొచ్చాడు. ఆ సమయంలో ఎవ్వరూ ఆమెను రక్షించలేకపోయారు. ఇటువంటి తగని పనిని మానిపించజాలక నిశ్చేష్టులై నిలబడిపోయారు. అప్పుడు దిక్కులేని ద్రౌపది పొందిన ఆవేదన ఇంతింత కాదు. తన మానం కాపాడమని ఆమె నిశ్చలమైన మనసుతో ఆ కృష్ణ భగవానుణ్ణి 1000 విధాల వేడుకుంది. మానవతి అయిన ద్రౌపది మొర శ్రీకృష్ణుడికి వినిపించింది. ఆమెను కాపాడటానికి భగవానుడు వెంటనే పూనుకున్నాడు. అందుకు ఫలితంగా దుర్మార్గుడైన దుశ్శాసనుడు ద్రౌపది చీరను ఎంత ఒలిచినప్పటికీ అంతు లేకుండా అది పెరిగిపోయి ద్రౌపది శరీరాన్ని అంటిపెట్టుకునే ఉంటూ వచ్చింది. అందుచేత దుర్యోధనుడి దుర్మార్గపు వ్యూహం ఎంత మాత్రం నెరవేరలేదు. ద్రౌపదీదేవి పాతివ్రత్యాన్ని ఈ విధంగా కాపాడిన శ్రీకృష్ణుని మహిమకు సభలో అందరూ ఆశ్చర్యపోయారు. ఇదండి ఇవాల్టి మహాభారత కథలు. మీకు ఈ పాడ్కాస్ట్ నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ అందరికీ షేర్ చేయండి. మహాభారతం ఇలా షార్ట్ స్టోరీస్గా కాకుండా మొదటి నుండి వినాలనుకుంటే కామెంట్ డ్రాప్ చేయండి. మహాభారతం పాడ్కాస్ట్ చేస్తాను.